బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. ఈ స్కామ్ లో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి గాలింపు కంటిన్యూ అవుతుంది. నిన్న హైదరాబాద్ లో తనిఖీలు చేపట్టింది. ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు కూడా చేసింది. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. అరేటి ఆసుపత్రుల్లో పెట్టుబడులపై ఆరా తీసింది. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై సిట్ ఆధారాలు సేకరించింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముంబై లేదా బెంగళూరు వెళ్లినట్టు సిట్ అనుమానిస్తోంది. ఈ స్కామ్ విచారణకు ఇప్పటి వరకు కసిరెడ్డి హాజరు కాలేదు. దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన కసిరెడ్డి దేశం దాటి వెళ్లకుండా ఇప్పటికే ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. సిట్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు. ఇదే విషయాన్ని కోర్టుకు తెలుపుతామంటోంది సిట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ చాలా పెద్దదనేసి కూడా గత కొన్ని రోజుల నుంచి అనేక వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఏపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అనేక మార్లు పార్లమెంట్లో కూడా ఆయన ప్రస్తావించారు. దాంతోపాటు ఆయన వద్ద ఉన్నటువంటి కొన్ని ఆధారాలను కూడా ఆయన సబ్మిట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారణ చేశారో ఆ విచారణలోనే ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన పేరు ప్రస్తావన వచ్చింది. ఆయనకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా క్లియర్గా కూడా ఆయన ప్రస్తావన చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొదటిగా ఐటీ సంబంధించిన శాఖలో అడ్వైజర్గా ఆయన పనిచేస్తున్నాడు. కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి ఈ యొక్క కుంభకోణంలో ప్రతి ఒక్కటి ఈయన కనుసరణలో జరిగింది. పైగా పెద్ద ఎత్తున ఈ ముడుపుల వ్యవహారం ఏదైతుందో ముడుపులన్నీ కూడా ఈయన ఆధ్వర్యంలోనే అన్నీ వెళ్ళాయనేది కూడా మొదటి నుంచి కూడా ఆరోపణ ఉంది. కాబట్టి దాని తగ్గట్టుగా కొన్ని ప్రాథమికమైనటువంటి ఎవిడెన్స్ కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాని దగ్గరగానే కసిరెడ్డి యొక్క పాత్ర తేటతెల్లమైంది. కాబట్టి ఆయన్ని విచారణకు పిలిస్తే పూర్తి స్థాయిలో ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు, ఎంతవరకు ఈ యొక్క కుంభకోణం జరిగిందనేది ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో కూడా పోలీసులు పలుమార్లు అంటే దాదాపు 2 సార్లు ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే నోటీసులు జారీ చేసినప్పుడు ఆయన 2 సార్లు కూడా ఈమెయిల్ ద్వారా కూడా సిట్ అధికారులకు రిప్లై ఇచ్చారు. సో దాంట్లో సారాంశం ఏంటంటే చాలా క్లియర్గా నేను ఐటీ అడ్వైజర్గా ఉన్నాను, కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి కుంభకోణాలకు కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు నేను నా ఇన్వాల్వ్మెంటే లేదు అనేది కూడా అతను చెప్పినటువంటి వర్షను. అయితే దాంతోపాటు ఈ సిట్ అధికారులు ఇచ్చినటువంటి ఈ యొక్క నోటీసులు ఏదైతుందో ఆ నోటీసుని ఏపీ హైకోర్టులో సవాల్ చేస్తూ నన్ను ఇట్లా విచారణకు రమ్మంటున్నారు, దాంతోపాటు అరెస్ట్ చేసే అవకాశం ఉందనేసి కూడా ఆయన ఇటు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే హైకోర్టు ఆయన వేసినటువంటి పిటిషన్ని విచారించిన తర్వాత సిట్ అధికారులకి మేము డైరెక్షన్ ఇవ్వలేము, మేము ఈ కేసులో మేము జోక్యం చేసుకోలేము, మీరు ఖచ్చితంగా కూడా సిట్ అధికారుల ముందు విచారణకి హాజరు అవ్వాల్సిందే అనేది కూడా హైకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో మరొక మారు సిట్ అధికారులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అంటే ఏప్రిల్ 9వ తారీఖున మీరు ఖచ్చితంగా విచారణకి రావాలని కూడా చెప్పారు. అయితే నోటీసులు తీసుకున్నారు, కానీ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 15th డేటు ఇప్పటి వరకు కూడా ఆయన జాడ అనేది తెలియలేదు. కనీసం ఫోన్లు కూడా పనిచేయట్లేదు, ఈమెయిల్ కూడా ఆయన స్పందన లేదు. దాంతోపాటు వారి కుటుంబ సభ్యుల్ని కాంటాక్ట్ చేసిన పోలీసులు వారు కూడా ఎటువంటి సమాధానాలు అయితే ఆయన సంబంధించిన ఆచూకీకి సంబంధించి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేనట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే కసిరెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్లో పలు కంపెనీల్లో కానీ పలు హాస్పిటల్లో కానీ పెట్టుబడులు పెట్టినట్టుగా ఇప్పటికే ప్రాథమికమైనటువంటి ఎవిడెన్స్ సిట్ అధికారులు ఉంది. కాబట్టి నిన్న రాయదుర్గంలో ఉన్నటువంటి ఆర్ఎన్టీ హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. దాదాపు 5-6 గంటల పాటు కూడా 10 బృందం వచ్చారు. 10 మంది కూడా అక్కడ ఉంటే డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు క్లియర్గా చెక్ చేశారు. వీరి కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచి వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎంతవరకు కూడా పెట్టుబడులు పెట్టారు, అది క్యాష్ రూపంలోనా ఆన్లైన్ రూపంలోనా, ఏ కంపెనీ ద్వారా కూడా వీళ్ళు పెట్టుబడులు పెట్టారు, ట్రాన్సాక్షన్ చేశారన్న దానిపై కూడా పూర్తి సమాచారం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఇళ్లలోనూ ఆఫీసులను కూడా సోదాలు జరిగాయి. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్తో పాటు బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా తీసుకెళ్ళట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో నిన్న రాత్రి అయిపోయింది కాబట్టి మరొక మారు ఆయన కోసం పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది.